హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా మనకి కొంచెం నోరు బాగా లేనప్పుడు నోటికి ఏదైనా కమ్మగా తినాలనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటది. ఈ రోజు నేనైతే మీకు పండు మిరపకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే పండు మిరపకాయల్ని నీట్ గా కడిగి కొంచెం తడి లేకుండా ముక్కలుగా కట్ చేసుకుని పక్కకైతే పెట్టుకోవాలి. దానికి సరిపడినంత చింతపండు తీసుకోవాలి. ఇంకా అవి కొంచెం గాలి ఆరేంత వరకు అయితే ఆరబెట్టుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం పైన కొన్ని ఆవాలు వేయించుకోవాలి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత తీసి పక్కనేసుకొని ఇంకొంచెం జీలకర్ర వేసి అలాగే జీలకర్ర కూడా మంచిగా వేగే వరకు అయితే వేయించి పెట్టుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఇంకొంచెం మెంతులు వేసుకొని ఆ మెంతులు కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసి పక్కనైతే పెట్టుకోవాలి. ఈ మూడింటిని అయితే కొంచెం చల్లారే వరకు అయితే పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పండు మిర్చి వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. పండు మిర్చి మొత్తం ఫ్రై అయ్యే ముందు అయితే అందులో వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటది. పండు మిర్చి ఇంకా దగ్గరికి అయ్యే టైంలో దాంట్లో మనం పక్కన పెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని పండు మిర్చి మొత్తం ఇలా దగ్గరికి ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచుకోవాలన్నమాట. ఇది పచ్చిగా ఉంటే పచ్చి స్మెల్ వస్తుంది కాబట్టి మంచిగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా ఒక పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కొంచెం చల్లారే లోపు ఆ పచ్చడి కోసం అయితే మనం పోపు పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు దినుసులు అలాగే 2 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కలరింగ్ కోసం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. మనం వేడి పోపులో ఎప్పుడు కూడా పచ్చడిని అయితే వేయొద్దు. కొంచెం పోపు చల్లారిన తర్వాత పచ్చడి అయితే వేసి కలుపుకోవాలి. ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ పండు మిర్చిని అయితే మిక్సీలో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇందాక పక్కన పెట్టుకున్న జీలకర్ర ఆవాలు మెంతులను కూడా అందులో యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీని కొంచెం బరకగా పట్టుకుంటేనే పచ్చడి అనేది మనకి తింటున్నప్పుడు టేస్ట్ గా ఉంటుంది కాబట్టి మొత్తం పేస్ట్ లా కాకుండా కొంచెం బరకగా అయితే చేసుకోవాలి. ఇంకా ఇది మిక్సీ పట్టిన తర్వాత మనం పోపు పెట్టుకున్న పోపులో అయితే ఈ పచ్చడిని వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ పచ్చడి అంటే మా ఆయనకు చాలా ఇష్టం కాబట్టి ఈ పండు మిర్చి సీజన్ లో ఖచ్చితంగా మా ఇంట్లో ఈ పచ్చడి అయితే ఉంటుంది. మా ఆయన కోసం అయితే ఈ పచ్చడి నేను మా పిన్ని దగ్గర అయితే నేర్చుకున్నాను. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి తిని చూసి నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.